హలో వేడోస్, ఈరోజు మనం ఉన్నాం కాకినాడలోనే అతి పెద్ద డంప్ యార్డ్లో. ఈ డంప్ యార్డ్ లో మనకి పనికొచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. జాక్పాట్ సాధించాం, మనకు ఒక మొబైల్ దొరికింది, చక్రం అయితే దొరికింది. చూద్దాం, ఇందులో మొబైల్ ఉండాలని కోరుకుందాం. ఆ వస్తువులతో మనం ఒక ఐఫోన్ కొనగలమో లేదో చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నది డంప్ యార్డ్ బ్యాక్ సైడ్. ఈ డంప్ యార్డ్ చాలా పెద్దది, కానీ ముందుకు వెళ్ళాలంటే మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే మేము ఒక న్యూస్ చూసాం. కాకినాడలో విచ్చలవిడిగా గంజా అమ్మడం మొదలుపెట్టారు. అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తుందనేది ఆరా తీసామండి మేము. ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. ఈ న్యూస్ చూసిన తర్వాత ఇక్కడికి రావాలంటేనే భయమేసింది, కానీ చుట్టుపక్కల వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు అటువంటివి ఏం జరగట్లేదన్నారు. ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఐరన్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్. సేఫ్టీ కోసం గ్లౌజ్ అండ్ మాస్క్ కూడా వేసుకుందాం. మాస్క్ కూడా ఇంపార్టెంట్. ఇక మొదలెడదాం. ఆగుతారు అది. ఇక్కడ బీర్ బాటిల్, గ్లాస్ బాటిల్స్ తప్ప వేరేం దొరకట్లేదు. ఇవి కొంటారో లేదో మాకు డౌట్. మనకి ఫస్ట్ ప్లాస్టిక్ అయితే దొరికింది. ఇది కూడా కొంటారో లేదో తెలీదు. చూద్దాం, ట్రై చేద్దాం. మనం కలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ పెట్టి ఆ లాస్ట్లో మన బ్యాగ్లో వేసుకుందాం. తొప్పుడు పెట్టి అయితే ఒకటి దొరికింది మనకి. దాన్ని కూడా అక్కడ ఏదో సూట్ కేస్ లా కనబడుతుంది, అది చూద్దాం. బంగారాలు ఉంటాయి, డైమండ్స్. ఇందులో ఏం లేదు. అక్కడ ఒక ప్లాస్టిక్. ఇక్కడ అడుగు పెడుతుంటే కిందకి దిగిపోతుంది, చాలా జాగ్రత్తగా ఉంది. ఇది కూడా చిన్న ప్లాస్టిక్ ముక్క. బైక్ హెడ్ లైట్ పూర్తిగా పగిలిపోయింది. నాకు తెలిసి ఇది కూడా ప్లాస్టికే, కన్సిడర్ చేయొచ్చు అనుకుంటున్నా. చూద్దాం. మనకి ఎంత పెద్ద చక్రం అయితే దొరికింది. ఇది చక్రం. అది అల్యూమినియమా ప్లాస్టికా? ప్లాస్టికే. ప్లాస్టిక్. వావ్, జాక్పాట్. ఇప్పటివరకు దొరికినట్లు ఇదే పెద్దది. పెద్ద ఐటమ్. మాకు కనిపిస్తున్న ప్రతి చిన్న వస్తువుని కలెక్ట్ చేస్తున్నాం. అప్పుడే చివరిలో మనం ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్కి రీచ్ అవ్వగలం. ఇప్పుడు అన్ని చిన్నవి తప్ప ఏం దొరకట్లేదు. నీకు రిమోట్ కావాలా కదా? టీవీ రిమోట్. ఎలా పెట్టి మనకి ఇక్కడ ఒక జై హనుమాన్. ఈ హనుమాన్ ఇప్పుడు చెట్టుకైతే తగిలించాడు. అది కీబోర్డ్ మొక్కలా ఉందేంటి? ప్లాస్టిక్. బండి స్పేర్ పార్ట్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇదేంటి, ఇదేం పార్ట్?
స్కూటీ ఫ్లాష్ స్కూటీ మీ స్కూటీకి పనికొస్తుంది ఇంచుకో. ఈ చక్రం మాత్రం అమ్మొద్దురా, మన బండికి వేసుకోవచ్చు. మొబైల్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మొబైల్ ఉండాలని కోరుకుందాం. కమాన్ వెయిట్ మొబైల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. దగ్గరగా వా ఇప్పుడు రెండు చూపించే. ఇందులో ఏం లేదు. సామ్సంగ్ మొబైల్ బాక్స్. ఇటు సైడ్ వెళ్తే మనకి ఇంకా మంచివి దొరుకుతాయి అనిపిస్తుంది. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. అయిపోతుంది ఇందులో కూడా. ఇక్కడ చాలా స్మెల్ చాలా దారుణంగా ఉంది, కానీ ఇక్కడ చాలా ఫ్రెష్ చెత్త ఉంది. అంటే ఇప్పుడిప్పుడే తీసుకొచ్చేసిన చెత్త. ఇది ఇక్కడ ఏమన్నా దొరకచ్చు అనుకుంటున్నాం. ఇది కూడా ఏదో బండి స్పేర్ పార్ట్లో ఉంది, పనికొస్తుంది. మొబైల్ నువ్వే బయటికి రా, నేను లోపలికి రాలేదు. ఒక నిమిషం ఉండు. రే అరే ఇది జాక్ పాట్ సాధించాం. మనకు ఒక మొబైల్ దొరికింది. ఇది పని చేస్తుందో లేదో దగ్గరికి రా. దీంట్లో సిమ్ స్లాట్ లేదు, బట్ మొబైల్ చూడడానికి ఓ షేట్ స్క్రీన్ బయటకు వచ్చేస్తుంది. చూద్దాం. చాలా కొత్త దానిలా ఉందేంటి? సండే మార్కెట్లో ఎట్లా అమ్మేచ్చా చూడు. దీని పిన్ ఒకటే చాలా రస్టీగా ఉంది, మిగతా కీబోర్డ్ అంతా మాత్రం చాలా నీట్గా ఉంది. దాదాపు 3 గంటల నుంచి మనం ఇక్కడే ఉన్నాం. ఇంకా సేపట్లో చీకటి కూడా అయిపోబోతుంది. ఇప్పటికే మనం చాలా ఐటమ్స్ కలెక్ట్ చేసాం. మనం తీసుకొచ్చిన 3 బ్యాగ్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక బ్యాగ్ దొరికింది, దాన్ని కూడా ఫుల్ చేస్తాం. హాఫ్ డే అంతా మనం ఇక్కడే టైం స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. మేము వెళ్ళిపోదాం అనుకునే టైంలో మాకు అక్కడ దూరంగా ఏదో ఫ్యాన్లా కనబడుతుంది. గాయస్ ఏదో దొరికింది. నాది అది నాకు దొరికింది రే. ఫస్ట్ ఎవరికి దొరికితే వాళ్ళదే. రే అది నాది రే. ఫస్ట్ చూసింది నేను రే. ఫస్ట్ చూసింది నేను రా. ఎలాగి ఫస్ట్ చూసింది నేను, నాది. పెద్ద ఐటమ్ దొరుకుతుంది రా, చూడు అలా ఆ బొంగు. గాయ్స్ మొత్తానికి సాధించాం. బండి ఒక ఫ్యాన్, బైక్ కళ్ళ పుర్రే, బైక్ పుర్రే. మీ మామ బర్రే అంటే మేము అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మాకు ఇది దొరికింది. ఇదంతా ఫుల్ ప్లాస్టిక్, లోపలంతా కూడా ఫుల్ ప్లాస్టిక్. ఇది ఆఫ్కోర్స్ పని చేయట్లేదు, బట్ మనకొక సత్తిగడి కండిషన్ ఏం బాగాలేదు ఇక్కడ స్మెల్కి. షిట్ డామ్ ఇట్, నీ వల్ల నాకు కూడా వాంతులు చేసేలా ఉన్నాయి కదరా బాబు. గాయ్స్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. చెమటలు కూడా మీరు చూడొచ్చు. షట్. మనం కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ మన సత్తి బ్రో ఒక చోటకి తీసుకొస్తున్నాడు.
టోటల్ ఎన్ని కలెక్ట్ చేసామో చూసుకుందాం. ఆగు ఆల్రెడీ చీకటి అయిపోయింది, అయినా సరే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఐఫోన్ కొనాలి కాబట్టి. ఐఫోన్ కొనగలమో లేదో ట్రై చేద్దాం. గ్లౌజులు చూడండి. మా ఫ్యాన్ రాది. గాయస్ ఇప్పుడు టైం 7 దాటేసింది. ఇది ఈరోజు సండే కూడా, సో షాప్స్ ఉంటాయా లేదా డౌట్. వెళ్ళి చూద్దాం. ఒకవేళ షాప్ ఉంటే ఈరోజు అవన్నీ సేల్ చేద్దాం. ఒకవేళ షాప్ లేకపోతే వీటిని రేపు తీసుకెళ్ళి సేల్ చేద్దాం. కాదు మనం ఏటిన దానికి ఒక 5,000 సరేనా? 5,000 రా. 10,000 తీసుకో. 10,000 వద్దా? 5,000 కాదు. ఫైనల్ పార్ట్ ఎంత వస్తుంది చూద్దాం. మనం షాప్ ఓనర్తో మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నాడంటే అతనికి యూట్యూబ్లో మన వీడియోలో పెట్టడం ఇష్టం లేదంటారు. అతను మన పక్కనే ఉన్నారు. ప్రైస్ చెప్తా అంటున్నారు కానీ అతను యూట్యూబ్లో వీడియో పెట్టారు. ఐరన్ ఉన్నాయి కదా, ఐరన్ కూడా పెట్టు. ఐరన్కి ఎంత వస్తుంది చూద్దాం. అది కూడా పెట్టు. అది పెట్ట మర్చిపోయావు. అది పెట్టిన తర్వాత 3.6 kgs అయింది. ఇప్పుడు ఎంత వస్తుంది? అంతేనా? ఓకే ఇప్పుడు నువ్వు ఏమన్నా ఫ్లాష్ బ్యాక్. మనం ఏటిన దానికి ఒక 5,000 రా. ఐరన్ ఉన్నాయి కదా, ఐరన్ కూడా పెట్టు. నువ్వు ఐరన్ కాబట్టి అది ఐరన్ అంటే అదే 70 రూపీస్ కేజీ 20 రూపాయలు. ఇంకే 3.5 కేజీలు. నేను చాలా కష్టపడేదో ఎంత తక్కువ ఏంటంటే ఉండదు కానీ ఐఫోన్ కొనాలయ్యా. బయట కొంటే 500. పంపించి చాలా ఉన్నాయి. రైస్ మన ఫైనల్గా మిగిలింది ఇది ఒకటే ఫ్యాన్ అన్న. వాటర్ అన్నీ ఉన్నాయన్న. గొప్ప మాకేం పని చేయదు. మాకు ఎందుకు పని చేయదు. ప్లాస్టిక్ రేట్ వేసుకున్నాను. లోపల కాపర్ కాపర్ అన్న అదేం పని చేయదు. 150, 200 చూడండి. 200 అవుతుంది. 200 అవుతుంది. ఒక 170 ఇస్తాను ఫైనల్. 170. ఓకే. సో గైస్ అవన్నీ అమ్మడం ఇప్పుడే కంప్లీట్ అయింది. టోటల్ 340 రూపీస్ వచ్చింది. బట్ మనం అడిగితే 350 రూపీస్ ఇచ్చాడు అన్న. 350 రూపీస్ ఇచ్చాడు. 5,000 ఎక్కేసాం. 500 కూడా రాలేదు. ఐఫోన్ కాదు కదా, యాప్లు కూడా కొనలేము. పర్ డే 350 రూపీస్ యావరేజ్. అంటే మనకి ఇటువంటి ఫ్యాన్లు, కీబోర్డ్లు మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి యావరేజ్గా మనకి 200 వస్తుంది అనుకుందాం. సో 200 ఇచ్చారు ఫైనల్. 200 అనుకుందాం. ఈ డబ్బులతో మనకి ఐఫోన్ కొనాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎందుకు మీరే కామెంట్ చేయండి. మనకు దొరికిన ఫోన్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, కానీ దీనికి ₹1 కూడా ఎవడేమన్నట్టున్నాడు. ఆల్మోస్ట్ ఇది పోయింది కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.